ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్. సో ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా కట్ చేస్తారు, మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా కంప్లీట్గా రివ్యూ చూసి తెలుసుకోండి. దానికంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వల్ల ఆన్లో పెట్టేసుకోండి. ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాం. మూవీ మొత్తానికి నా టికెట్కి వర్త్ అనిపించింది. మీ టికెట్కి వర్తా కాదా అని అడిగితే డెఫినెట్గా మీ టికెట్కి వర్త్ అని చెప్తా. లిటరలీ మూవీ అంత హ్యూమర్ ఉందంటే లిటరలీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్, ఒక లో క్లాస్ మిడిల్ క్లాస్ ఉన్న ఫీలింగ్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా కన్వే చేశారు ఈ మూవీ ద్వారా. అండ్ అలాగే హ్యూమర్ అనేది ఎంత బాగుంటుందో అంటే చాలా న్యాచురల్ వేలో వెళ్ళిపోతుంది. సరదాగా మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ మన కోలీగ్స్తో ఎంత ఒక ఫన్ వేలో ఉంటుందో అంతే క్యాజువల్ హ్యూమర్ని అయితే క్రియేట్ చేశారు. మూవీ సెటప్ అంతా కూడా మనకి ఊర్లో జరగడంతో పాటు ఎక్కడ కూడా మనకి అన్నెసెసరీ డ్రాగింగ్ పెట్టి సీన్స్ని పెట్టి హడావిడి చేయకుండా చాలా సింపుల్గా నీట్గా ప్రజెంటేషన్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా మీరు ఏదైతే ట్రైలర్లో చూసారో ఎగ్జాక్ట్లీ అదే వేలో వెళ్ళిపోతుంది మూవీ అయితే. కంప్లీట్గా ఒక హ్యూమరు, సింపుల్గా ఉండాలి, హడావిడి వద్దు, ఈ డ్రాగింగ్ ల్యాగింగ్ ఏమీ లేకుండా ఒక 2 hours మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేసి సరదాగా ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా మస్ట్ వాచ్ అని చెప్తాను ఈ ఫిలిం అయితే. సో రైట్ నో మీకు థియేటర్స్లో ఉంది కాబట్టి